పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బనానా రాగి ప్యాన్ కేక్ చేసుకోవడానికి ముందుగా బనానాని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. బనానాని స్మాష్ చేయకూడదు, పీసెస్గా వేసుకుంటేనే ఈ రెసిపీకి బాగుంటుంది. దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి ప్యాన్ కేక్ ప్రీమిక్స్ పౌడర్ని 2 స్పూన్స్ వేయాలి. ఈ ప్రీమిక్స్ పౌడర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2 months ఈజీగా వాడుకోవచ్చు ఈ పౌడర్ని. తర్వాత అందులో 2 స్పూన్స్ ఓట్స్, మిల్క్ కన్సిస్టెన్సీకి సరిపడా మిల్క్ని కలుపుకోవచ్చు. అందులో 1 స్పూను ఓట్స్ని పౌడర్ చేసుకొని ముందుగానే స్టోర్ చేసుకోవాలి, అది 1 స్పూన్ వేయాలి. ఒక 10 minutes సోక్ చేయాలి. ఓట్స్ సోక్ అవ్వడానికి ఒక 5 to 10 minutes పడుతుంది. పెనం మీద ఘీ అప్లై చేసేసి ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. ఒక 2 minutes మూత పెట్టి కుక్ చేయాలి. ఇది కాలడానికి ఒక 5 minutes అలా పడుతుంది. దాన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని, అలా నేను 2-3 పీసెస్ వేసాను, కానీ మా ఇంట్లో 2-3 పీసెస్ తాగారు. మినిమం 5 to 6 పీసెస్ ఈజీగా తినేస్తారు ఈ ప్యాన్ కేక్స్ని. అలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దాని మీద బనానాస్ని గార్నిష్ చేసుకొని టాపింగ్స్ హనీని యాడ్ చేయాలి. ఈ బనానా రాగి ప్యాన్ కేక్స్ తింటున్నప్పుడు మనకు లోపల బనానా పీసెస్ వేసినాం కదా, అందుకోసం అది జ్యూసీగా వస్తుంది, చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అని చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నా రెసిపీస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.